హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలందరికీ హాలిడేస్ అయితే ఇస్తున్నారు కదండి. యుతికి కూడా హాలిడేస్ అనమాట మండే నుండి. ఇంకా మేము ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. సండే రోజు యుతికి ప్రాక్టీస్ టెస్ట్ ఒకటి ఉంటే అది రాపిస్తున్నాను. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు బయటికి వెళ్తారనమాట. అందుకే ఫాస్ట్గా రాస్తుంది రెడీ అయ్యి. ఇంకా మమ్మీ వచ్చేసి కశ్వికి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. మార్నింగ్ అంతా ఏం వీడియో షూట్ చేయలేదండి. ఇంకా లేజీగా లేచామన్నమాట. సాటర్డే చాలా లేట్ అయింది పడుకునేసరికి. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా అప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. ఇవి వచ్చేసి బాల్కనీలో మార్నింగే బట్టలు ఉంటాయి. ఇంకా అవన్నీ మమ్మీ ఫోల్డ్ చేస్తూ ఉంది. మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ అయితే ప్రిపేర్ చేశారండి. ఇంకా అది కూడా ఫుల్ వీడియో ఏం తీయలేదు. ఇక్కడ మసాలా అయిపోయింది, ధనియాల పౌడర్, దానికోసం అని చెప్పి ఇంకా అన్ని మసాలా దినుసులు, బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి ఫ్రై చేసుకొని తర్వాత ధనియాలు కూడా ఫ్రై చేసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటుంది. ఇక్కడ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంది. ఇంకా చికెన్ అయితే ఫుల్ వీడియో తీయలేదండి. నేనైతే కశ్వికి స్నానం చేయించేసి బాగా నిద్ర వస్తుంది. కశ్వికి నిద్ర వచ్చాలి. ఇప్పుడు కశ్వి పడుకున్న తర్వాత ఇంకా పనులు అనేవి స్టార్ట్ చేయాలి. ఇంకా కశ్వి పడుకోగానే బట్టలు అయితే ఐరన్ చేస్తున్నానండి. ఊరికి తీసుకెళ్లాల్సినవి ఉంటాయి కదా, ఇంకా అది పడుకున్నప్పుడే దగ్గరికి రాదు. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఐరన్ చేయాలి. నార్మల్గా వాళ్ళు ఆడుకుంటూ అలా ఉంటే టేబుల్ వేసుకొని టేబుల్ మీదే చేస్తానండి. ఇప్పుడు ఇంకా యుతి లేదు, కశ్వి కూడా పడుకుందని చెప్పేసి ఇంకా కిందనే అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి అనమాట. 4-5 టాప్సే ఉన్నాయి. ఇంకా అందుకే కింద పెట్టేసి ఫాస్ట్గా ఐరన్ అయితే కంప్లీట్ చేశాను. దాని తర్వాత కశ్వికి ఉగ్గు అవి ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలండి. ఇంటి దగ్గర టైంకి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటం ఇక్కడ ఉన్నట్టుగా కుదరదు కదా. ఇంకా అందుకే ఫస్ట్ అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. ఉగ్గు కోసం ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానిలో ఇంకా మనకు నచ్చినవి పల్సెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే కందిపప్పు, శనగపప్పు, శనగగింజలు, పెసర్లు ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ ఒకసారి నీట్గా కడిగిన తర్వాత ఒక 2-3 టైమ్స్ అయితే కడిగి, ఎందుకంటే అదంతా పౌడర్ అవి ఉంటాయి కదా బియ్యంలో వీటిల్లో కూడా, అందుకే ఒక 2-3 టైమ్స్ అయితే కడగాలి. కడిగి వీటిని ఆరబెట్టాలి. ఇంకా అవి ఆరిన తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే కడిగి ఫిల్టర్ చేసి ఆరబెడితే సరిపోతుంది అని చెప్పి దానికైతే చేస్తున్నానండి. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా మంచి బేబీస్ ఇలా ఉన్నప్పుడు ఫుడ్ కోసం అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. మనం అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళకి ఒకటి అలవాటు అయి ఉంటుంది కదా, అది మారితే మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. ఇంకా పెద్దవాళ్ళము ఒక ఏజ్ పిల్లలు అయితే తట్టుకోలేస్తారు, కానీ ఇంకా చిన్నపిల్లలతో కష్టం అనమాట. అందుకే కొంచెం లగేజ్ ఎక్కువైనా సరే మనమే ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. ఇంక ఇక్కడ నేను కూడా అయిపోయింది ఉగ్గు పౌడర్, ఇంకా కొత్తగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా తర్వాత ఇదైతే ఫిల్టర్ చేసి పక్కన పెట్టాను. ఇంకా బయట ఒక క్లాత్ వేసి ఫ్యాన్ వేసి ఆరేస్తే ఆరిపోతుంది. అదే కొంచెం బాల్కనీలో అలా ఎండ వచ్చేటట్లుంటే ఇంకా అక్కడ పెడితే ఈజీగా డ్రై అయిపోతాయి అనమాట. కాకపోతే మాకు అలాంటి ఫెసిలిటీ ఏం లేదు, దుమ్ము ఎక్కువగా పడుతుంది వచ్చిన దగ్గర కూడా. అందుకే నేను ఇంట్లోనే ఇలా ఫ్యాన్ వేసి ఫ్యాన్ గాలికే ఇలా ఆరబెడుతూ ఉన్నాను. ఇంకా ఇది ఆరేలోపు ఫస్ట్ ఓట్స్ పౌడర్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఓట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఓట్స్ పౌడర్ బ్రేక్ఫాస్ట్ అలా పెడతానండి. దానిలో పటిక యూజ్ చేస్తాను. ఇంకా అది జావలాగా చేసి ఒకరోజు రాగి జావ కానీ లేకపోతే ఇలా ఓట్స్ పౌడర్ కానీ ఎప్పుడు వీలుని బట్టి అప్పుడు ఇంకా పెడతాను అనమాట. ఇవైతే రోల్డ్ ఓట్స్ ఇష్టంగానే తింటుంది. ఇంతకుముందు మల్టీగ్రెయిన్ ఓట్స్ ఉండేవి, అవి ఫ్రై చేసి పెట్టేదాన్ని. ఇప్పుడైతే రోల్డ్ ఓట్స్ ఉంటే ఇంకా ఫ్రై చేసి పౌడర్ లాగా అయితే చేసుకుందామని చెప్పేసి ఫ్రై చేసి పక్కన పెట్టాను. అవి చల్లారే లోపల యుతికి కానీ కశ్వికి కానీ పాలల్లో షుగర్ అయితే యూజ్ చేయనండి. పాలు కానీ లేకపోతే సబ్జా వాటర్, లెమన్ వాటర్ ఏం యూజ్ చేసినా కూడా వాళ్ళకి షుగర్ ఎక్కడ యూజ్ చేయాలని వస్తుందో అక్కడ పటిక బెల్లం ఇలా ఉంటుంది కదా, వాటన్నిటిని చిన్న చిన్నగా ఇలా దంచుకొని దాని తర్వాత మిక్సీ అయితే గ్రైండ్ చేసుకుంటాను. ఇంకా అప్పుడు పౌడర్ లాగా వస్తుంది. దాన్ని కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అది యూజ్ చేస్తాను పిల్లలకి వాడేటప్పుడు. షుగర్ కన్నా కూడా ఇది రా షుగర్ అనమాట పటిక బెల్లం అంటే. ఇంకా అది ప్రాసెస్డ్ కాంది కాబట్టి మంచిది. షుగర్ లాగా అయ్యేసరికి చాలా ప్రాసెస్ అవుతుంది, చాలా కెమికల్స్ అయితే యాడ్ అవుతాయి, పిల్లలకి అంత మంచిది కాదు అని చెప్పేసి నేను పటిక ఇలా పౌడర్ లాగా చేసుకొని అదే యూజ్ చేస్తాను. ఈలోపు ఓట్స్ కూడా చల్లగా అయిపోయాయి. ఇంకా వాటిని కూడా గ్రైండ్ చేసుకొని
దాన్ని కూడా ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను. ఇవి వేడి మీదే క్లోజ్ చేయకూడదండి, మూత పెట్టేయకూడదు. కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక ఎయిటెడ్ కంటైనర్ ఉంటుంది కదా, దానిలో పెట్టేసుకుంటే ఒక 10 to 15 డేస్ అయితే మంచిగా స్టోర్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 month వరకు ఉంటుంది. కాకపోతే నేను 10 డేస్కి 20 డేస్కే మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను, టైం ఉంటుంది కాబట్టి. ఒకవేళ టైం లేదు అనుకున్న వాళ్ళు ఒక 1 monthకి సరిపడా ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదండి. కాకపోతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి, బయట పెట్టకూడదు, పురుగు అలా వస్తుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బియ్యం అవి కూడా డ్రై అయిపోయాయి. ఇంకా వాటిని కూడా కడాయిలో ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటిల్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంక ఇవి వచ్చేసి కొంతమంది కొంతలాగా అయితే వేసుకుంటారండి. నేనైతే గ్లాస్ రైస్కి మిగతా పల్సెస్ అన్ని గ్లాస్ వచ్చేలాగా వేసుకుంటాను. దానిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ మళ్ళీ వాల్నట్స్ అవి వేయకూడదండి, అవి టేస్ట్ బాగుండవు, పిల్లలు తినలేవరు. ఒకవేళ ఇష్టమైతే ఖర్జూరా ఉంటుంది కదా, ఇంకా అవైతే యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి మా వారి కోసం ఇంతకుముందు చేసిన లడ్డూలు అయితే అయిపోయాయి. ఇంకా నువ్వులు పట్టి చేద్దామని చెప్పేసి నువ్వులను అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. నువ్వులు చిటపట్ల ఆడే అంతవరకు ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇంకా చూసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పాకానికి నువ్వులకి కప్పు బెల్లం అయితే తీసుకోవాలండి, సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బెల్లంలో వాటర్ కూడా ఏం వేయనవసరం లేదు, అదే మెల్ట్ అయ్యి కరిగిపోయి ఇలా పాకం అయితే వస్తుంది. పాకం గట్టిగా రావాలన్నమాట. అంటే బౌల్లో వేస్తే సౌండ్ రావాలి, అంత గట్టిగా వచ్చేంత వరకు పాకాన్ని అయితే ఉంచాలి. పాకం వచ్చే లోపల మనం దేని మీద అయితే అచ్చు వేస్తామో ఆ ప్లేట్కి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు. గీ అయితే ఫ్లేవర్ బాగుంటుందని నేనైతే గీ అయితే అప్లై చేశాను. ఇంకా దాని తర్వాత పాకం అయితే వచ్చింది. ఇలా మనం ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి, మినిట్కే మారిపోతూ ఉంటుందన్నమాట. సో ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకొని పాకాన్ని అయితే చూసుకొని ఇలా గట్టిగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దానిలో ఇలాచీ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటే కలర్ టెక్స్చర్ అయితే బాగుంటుంది. ఇంకా ఇక్కడ నేను కూడా కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. అది అంతటా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ ఈ ప్రాసెస్ ఒక్కళ్ళమే చేయలేమంటే ఇంకొకరి హెల్ప్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే పాకంలోకి మొత్తం అది మిక్స్ అయిపోవాలన్నమాట, లేకపోతే మొత్తం విడిపోవడం అలా అవుతూ ఉంటుంది. ఆ వేడి మీదనే మొత్తం కలిపి వేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆల్రెడీ మనం నెయ్యి రాసి పెట్టిన ప్లేట్ ఉంటుంది కదా, ఇంకా దానిలో వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంట్లోనే స్నాక్స్ పెట్టి వెళ్తే ఇంకా వాళ్ళు టైంపాస్కి అలా తింటూ ఉంటారు కదా. ఇంకా మేము ఉండట్లేదు, తనకైతే ఇంక ఇది చేసేసి పెట్టేసి వెళ్తున్నాను. అలానే కొంచెం దోశ బ్యాటర్ అని కొన్ని కర్రీస్ ఉంటాయి కదా 2-3 days ఉండేవి, అలాంటివి చేసి పెడితే ఇంకా వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదన్నమాట, ఈజీగా చేసుకుంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్టే వేరే దానికి కూడా గీ అప్లై చేసి ఉంచుకోవాలండి, ఎందుకంటే ఒకదానితో రాదు కదా, వేరే గరిటెకి కూడా చేసుకొని ఉండాలి. ఇక్కడ నేను మర్చిపోయాను, అందుకే మళ్ళీ ఒకసారి అప్లై చేసుకొని మొత్తం ఇలా అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది వేడి మీదుగా ఉన్నప్పుడే ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇవి ఒక 8 బాక్స్లో పెడితే ఒక 10 days వరకు వస్తాయండి. ఇంక ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.